ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముగ్గురు కలయికతో మన బొత్తుల బలరామకృష్ణ గారికి ఎమ్మెల్యే సీటుగా ఇచ్చి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ మూడు పార్టీలు కూడా కలయికతో అత్యధిక మెజార్టీ వస్తుందని భావిస్తున్నాను. ఇలాగే రాజనగరం మండలంలో దగ్గర 20,000 మెజార్టీతో రాజనగరం ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కోరుకుండా సీతారామం కూడా ఈ 2-3 రోజుల నుంచి మేము పెద్దలందరూ తిరుగుతున్నాం. అక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి పెద్దలందరూ కూడా చెప్పడం ఈ పర్యాయం మాత్రం రాక్షస పాలన తరిమి కొట్టాలని, మామూలుగా రామరాజ్యం రావాలని, ఈ చేసిన పనులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మామూలుగా సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి బాదురే కార్యక్రమంతో ప్రజలు వేసారిపోయి ఉన్న ఈ రోజుల్లో మన బొత్తుల బలరామకృష్ణ గారికి అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా బొడ్డు పిలుపు బొత్తులు గెలుపు అనే పదంతో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది. బొడ్డు పిలుపుతో తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఒకే మాటతో ఈ మూడు పార్టీల కలయికతో బొత్తుల బలరామకృష్ణ గారు, ఇటు పురంధరేశ్వరి గారు కూడా చాలా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుచు. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ఇప్పుడు అందరూ అధికార పక్షాన్ని అలా అవినీతిని ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు పొత్తులో భాగంగా త్యాగాలు చేయవలసి వచ్చిన దాంట్లో మొదట మా నియోజకవర్గం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొడ్డు వెంకటరామ చౌదరి గారి ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. ఆ విధంగానే ఈరోజు అన్న బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా 175 నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా జనసేనకి ఎక్కడిచ్చినా కానీ వాళ్ళందరికీ ఆదర్శవంతంగా ఈయన పనిచేయడం మొదలుపెట్టారు. అది పార్టీకి ఈయన చాలా మంచి అసెట్. ఈయన రాజకీయ వ్యక్తిగా కాకుండా ఒక పాలిటీషియన్గా కాకుండా వ్యక్తిపరంగా కూడా చాలా మంచి వ్యక్తి ఈయన బొడ్డు వెంకటరామ చౌదరి గారు. సో ఆయన అనుచరులను చెప్పుకోవడానికి ఆయన అడుగుజాడలో నడుస్తూ అనేది మాకు ఒక రకంగా పార్టీ ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బొత్తుల బలరామకృష్ణ గారు నగ్గాలి అంటే కనుక ఇక్కడ తెలుగుదేశం దాదాపుగా పోయినసారి 60,000 ఓట్లు సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పార్టీ బలం పెరిగిన తర్వాత ఈయన బొడ్డు వెంకటరామ చౌదరి గారు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత సుమారుగా 60,000 ఓట్లు 70,000 80,000 ఓట్ల దాకా మన తెలుగుదేశానికి గంపగుర్తుగా ఉంటాయి. అయితే జనసేనకి పోయినసారి మనం చూస్తే 20,000 ఓట్లు వచ్చినాయండి. సో ఇక్కడ కీలకంగా పవర్ సెంటర్ ఎలా ఉంటుందంటే కింగ్ మేకర్ చేయాలి, ఎవరినైనా కింగ్ని చేయాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ చేస్తేనే ఎవరైనా కింగ్ అవుతారు. అందులో ముందు వరుసలో త్యాగం చేయాలి, జనసేనకి సపోర్ట్ చేయాలి అని అంటే కనుక ఆ ముందు వరుసలో ఉండే వ్యక్తి బొడ్డు వెంకటరామ చౌదరి గారు. సో ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, జనసేనకి బలంగా సపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ఆయన ఆదర్శంగా ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటాం. మెజారిటీలు ఇప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటే గ్రౌండ్ లెవెల్లో జనసేనకి కొన్ని ఊర్లో ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా గ్రామ స్థాయిలో నాయకత్వం అనేది చాలా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి అలా కాదు, కరుడు కట్టిన కసితో ఈ ప్రభుత్వాన్ని పాలదోరడానికి కసిగా పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో ప్రతి మూల కూడా చాలా సంయుక్తంగా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎంతవరకు బొత్తుల బలరామకృష్ణ గారు కలుపుకెళ్తారన్న దాని మీద మీ మెజార్టీ ఆధారపడి ఉంటుందని నేను చెప్పగలం. డెఫినెట్గా బొడ్డు పిలుపు బొత్తుల గెలుపు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ నగ్గించగలగా మెజార్టీ తీసుకురాగలగాలన్నా బొడ్డు వెంకటరామ చౌదరి అడుగుజాడలు నడిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అది